టీనా. వెల్కమ్ టు మై ఛానల్ హ్యావ్ ఎట్ హోమ్. 90 days weight loss ఛాలెంజ్ లో ఇవాళ వచ్చేసి నా డే 34 అండి. ఇవాళ నా డైట్ మొత్తం చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎక్కువగా ఫ్రూట్స్ ఉండే విధంగా చూసుకుంటున్నాను అన్నమాట. నా బాడీ కొంచెం లేట్ గా వెయిట్ లాస్ అవుతుందండి, అందుకోసమే ఎక్కువగా నా డైట్ లో ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రూట్స్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు త్వరగా ఎనర్జీ వస్తుంది, నీరసం రాకుండా ఉంటుంది, అలాగే త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవాళ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటున్నాను అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇకపోతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. క్లాస్ అయ్యే విధంగా నేను ఫాలో అవుతున్నాను. సో నేను ఫాలో అయ్యే విధానం మీకు మోటివేషన్గా ఉంటుంది, అలాగే ఒక చిన్న గైడెన్స్ లాగా కూడా యూజ్ అవ్వచ్చు. సో మీకు అది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నట్లయితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి, అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసినట్లయితే మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈ డే నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో చూసేయండి. హాయ్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను యాక్చువల్గా అవకాడో స్మూతీ చేసుకుందాం అనుకున్నాను, కానీ కరెంట్ నాకు హ్యాండ్ ఇచ్చేసింది. ఇప్పటి వరకు వెయిట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:13 అట్లా అయింది. ఇప్పటి వరకు వెయిట్ చేశాను, వస్తే స్మూతీ చేసుకొని తీసుకుందామని చెప్పేసి, బట్ రాలేదు. ఇక చేసేది ఏమీ లేక ఇవాళ నా బ్రేక్ఫాస్ట్గా నేను యాపిల్ తీసుకుంటున్నాను. ఫుల్ యాపిల్, ఎందుకు మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకోవాలనుకున్నాను, అందుకనే యాపిల్ తీసుకుంటున్నాను. యాపిల్తో పాటు ఇంకా ఇవి. మీలో ఎంతమందికి ఇవి తెలుసు, ఎంతమంది ఇవి తింటారు, తిన్నీకి ఇష్టపడతారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవి వచ్చేసి పచ్చి డేట్స్ అన్నమాట. ఇవి పచ్చి ఖర్జూరాలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, బాగా స్వీట్గా, నమ్ముతున్నప్పుడు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. నాకు బాగా ఇష్టం అన్నమాట ఇవి. సో 1 యాపిల్, అలాగే ఇవి కూడా కొన్ని తింటాను. ఇది నా బ్రేక్ఫాస్ట్ ఇవాళ 11 o'clockకి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నా ఫస్ట్ మీల్ రెడీ చేసుకున్నాను. యాపిల్ నేను పీల్ చేస్తానండి, తొక్కతో తినను, నాకు ఎందుకో నచ్చదు, డైజెషన్ కూడా అవ్వదు అన్న ఫీలింగ్ ఉంటుంది. యాపిల్తో పాటు పచ్చి డేట్స్ ఇవి నేను ఒక 5 తీసుకున్నాను. ఇప్పటి వరకు నేను ఏది ఫుడ్ తీసుకోలేదు, ఓన్లీ లిక్విడ్స్ మీదే ఉన్నాను. అది కూడా వాటర్ మాత్రమే తీసుకున్నాను. వాటర్ ఇంకా డీటాక్స్ వాటర్ తీసుకున్నాను, ఇంకా ఏది తీసుకోలేదు. ఇప్పుడు నేను ఇది నా ఫస్ట్ మీల్. ఇవాళ అయితే నా డైట్లో కార్బోహైడ్రేట్స్ లేకోకుండా ఉండాలి అనుకున్నాను, అందుకని మధ్యాహ్నం లంచ్కి 1:30కి నేను 2 eggs తీసుకున్నాను, ఇంకా 1 full కీరా తీసుకున్నాను. ఈ 2 eggs వల్ల మనకు కడుపు నిండుతుందండి, ఆకలి అనేది దిగదు, అలాగే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకున్నట్లు ఉంటుంది. అలాగే కీరాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, మనకు కడుపు అనేది నిండుతుంది అనమాట. దీంతో పాటు నేను పెరుగు కూడా తీసుకున్నాను. పెరుగులో ఆనియన్స్, కీరా ఇంకా టమాటో వేసుకొని తీసుకున్నాను అనమాట. ఈ పెరుగుని ఎలా ప్లాన్ చేసుకుంటానంటే, ఎగ్స్ తిన్న తర్వాత 1 hour తర్వాత నేను పెరుగు పచ్చడి తిన్నాను. దీనివల్ల ఏమవుతుంది అంటే తక్కువ పోర్షన్లో ఎక్కువ టైం తీసుకునేట్లు ఉంటుంది, అలాగే ఆకలి అవ్వకోకుండా కొంచెం మనం బ్యాలెన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వచ్చేసి 6:30 అలా అయింది. ఇప్పుడు నేను నా లాస్ట్ మీల్ ప్రిపరేషన్ కోసం అవకాడో స్మూతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మిస్ చేసుకోదలుచుకోలేదు. డైట్లో ఉన్నప్పుడు డైట్కి రిలేటెడ్గా ఉన్న ఫుడ్ ఏదైనా సరే మనము ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. అది మనకు డైటింగ్కి హెల్ప్ అవుతుంది అన్న ఫుడ్ ఏదైనా సరే మన క్రేవింగ్స్ని ఆపుకోవాల్సిన అవసరం లేదండి, అది మనం తీసేసుకోవచ్చు. అవకాడో స్మూతీ కూడా చాలా హెల్దీ, వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఇందులో అవకాడోలో ఉంటాయి. ఇది హెల్త్కి చాలా చాలా మంచిది. ఒక్క ఫ్రూట్ తీసుకున్నా కూడా ఇది చాలా చాలా బెనిఫిట్స్ మనకి ఇందులో నుంచి వస్తాయి. నాకు వచ్చేసి ఇక్కడ ఫ్రూట్ అనేది ఎడ్జెస్లో కొంచెం పాడినట్లుగా అనిపించింది, అందుకని కొంచెం చూసుకొని పల్ప్ అనేది యూస్ చేసుకుంటున్నాను. నేను ఫ్రూట్ ఎడ్జెస్లో తీసేసి మిగిలినది మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1.5 కప్పు అయ్యమైనా నాకు పల్ప్ అనేది రెడీ అయింది. ఇందులో నేను పంకిన్ సీడ్స్ తీసుకుంటున్నాను, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకుంటున్నాను. ఇవి కావాలనుకుంటే ముందుగా మనం వాటర్లో నానబెట్టుకునే తీసుకోవచ్చు, బట్ వాటర్లో నానబెట్టుకుంటే మెత్తగా గ్రైండ్ అవుతుంది, నాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి ఇలా డైరెక్ట్గా తీసుకున్నాను. దాని తర్వాత ఆల్మండ్స్ ఒక 7 to 8 ఆల్మండ్స్ తీసుకుంటున్నాను. ఇవి తొక్క తీసేసి తీసుకోవాలి. దాని తర్వాత మెయిన్గా పాలు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లని పాలను యూస్ చేయాలి, వేడి పాలు యూస్ చేయకూడదు. అలాగే రూమ్ టెంపరేచర్ ఉన్న పాలు తీసుకున్నా కూడా టేస్ట్ అంత అనిపించదు. ఇది వచ్చేసి కొంచెం చల్లగా ఉంటేనే కొంచెం బాగుంటుంది.
దాని తర్వాత ఇక్కడ నేను టేస్ట్ కోసం అని చెప్పేసి 1.5 స్పూను బెల్లం యూస్ చేస్తున్నాను. మేము ఇంట్లో 1 ఇయర్ నుంచి దాదాపు చక్కెర అనేది ఇంట్లో కంప్లీట్గా అవాయిడ్ చేసామండి. చక్కెరే కాదు, మైదా, చక్కెర, కార్న్ఫ్లోర్ ఇలాంటివి ఏ ఐటమ్స్ మేము యూస్ చేయడం లేదు. హెల్త్కి మంచిది కాదు అని తెలిసినప్పటి నుంచి మేము అస్సలు యూస్ చేయడం లేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే మనకు అవకాడో స్మూతీ రెడీ అయిపోతుంది. కావాలనుకుంటే పైన ఇలా నట్స్ వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఫైనల్గా స్మూతీతో నా డైట్ ఇవాళ కంప్లీట్ చేశాను. ఇది అండి ఇవాల్టి నా డైట్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.